వెల్కమ్ బ్యాక్ టు శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి, వీడియో చూడండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో ఇది వచ్చేసి అనంతగిరి ఆలయం అని కూడా పిలుస్తారు. సో అనంతగిరి ఆలయం అని కూడా పిలువబడే ఈ శ్రీ అనంత పద్మస్వామి ఆలయం తెలంగాణలోని వికారాబాదు జిల్లాలోని అనంతగిరి కొండల్లో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన గౌరవనీయమైన హిందూ ఆలయం. ఇది దక్షిణ భారతదేశంలోని పురాతన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. మరియు ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలంగా పరిగణించబడుతుంది. సో ఈ ఆలయం యొక్క హిస్టరీ ప్రాముఖ్యత మనం తెలుసుకున్నట్లయితే, ఈ ఆలయాన్ని నిజాం పాలకులు నిర్మించారని నమ్ముతారు. మరియు విష్ణు పురాణానికి లోతైన సంబంధాలు, డీప్ కనెక్షన్స్ ఉన్నాయని కూడా నమ్ముతారు. సో విష్ణువు ఒక రాజు కలలో కనిపించి దేవతా విగ్రహాన్ని వెలకి తీయడానికి అతనికి మార్గనిర్దేశం చేశారని, ఇది ఆలయ స్థాపనకు దారి తీసిందని కూడా చెప్తారు. సో ఈ ఆలయంలో పద్మనాభ స్వామి, విష్ణువు యొక్క ఒక రూపం పద్మనాభ స్వామి, కేరళలోని తిరువనంతపురంలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయం మాదిరిగానే శయన భంగిమలో ఇక్కడ ఉంటాడు. అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక అలాగే పౌరాణిక ప్రాముఖ్యత మనం తెలుసుకున్నట్లయితే కనుక మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని, ఈ ప్రదేశం ఆధ్యాత్మికంగా శక్తివంతం అయిందని నమ్ముతారు. అలాగే ఈ ఆలయాన్ని మూసీ నది, అంటే కృష్ణానది ఉపనది ఈ మూసీ నది ఉద్భవించే ప్రదేశం అని కూడా పిలుస్తారు. ఇంకా మనం ఆలయం నిర్మాణం లక్షణాలు ఇలా చూసుకున్నట్లయితే, టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్స్ అండ్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే కనుక, ఇప్పుడు మనం చూస్తున్నది టెంపుల్ లోపలికి వెళ్ళే దారి. సో ఈ ఆలయం చిన్నది అయినప్పటికీ సాంప్రదాయ దక్షిణ భారత ఆలయ నిర్మాణంతో అందంగా రూపొందించబడింది. ఈ గర్భగుడిలో విష్ణువు అనంత సర్పంపై శయనించి తన భార్యలు భూదేవి అలాగే శ్రీదేవితో కలిసి ఉన్నాడు. సో అలాగే దట్టమైన అడవులు మరియు కొండల మధ్య ఆలయం ఉన్నందువల్ల భక్తులు సుందరమైన పరిసరాలను చూడవచ్చు. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేసి వెళ్ళొద్దు, స్కిప్ చేసి చూడొద్దు. ఈ వీడియోలో మీకు మొత్తం అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో ఇది మనకు టెంపుల్కి వెళ్ళే దారిలో స్టెప్స్, మనం ఎంటర్ అయ్యాము, జస్ట్ స్టెప్స్ ఉన్నాయి రైట్ సైడ్లో చూడండి. సో ఇక్కడ సందర్శించడానికి బెస్ట్ టైం ఏది అంటే, బెస్ట్ టైం టు విజిట్ ఏది అంటే ఇంకా మనం చెప్పుకోవచ్చు. ఏది అంటే, ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది, మొత్తం ఉంటుంది. కానీ సందర్శించడానికి బెస్ట్ టైం ఏది అనేది కదా మనం చెప్తున్నది. అది వచ్చేసి వర్షాకాలం తర్వాత, అంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పరిసరాలు చాలా పచ్చగా ఉంటాయి. సో ఆ టైంలో పెడితే చాలా బాగా ఉంటుంది విజిట్ చేయడానికి. మీరు అది బెస్ట్ టైం అని నా ఒపీనియన్. సో మీరు ఒకవేళ విజిట్ చేసింటే ఈ టెంపుల్ ఎప్పుడు వెళ్ళారు కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి నాకు. అలాగే వైకుంఠ ఏకాదశి, అనంత పద్మనాభ స్వామి జయంతి మరియు కార్తీక మాసం ఇలాంటి పండుగల సమయంలో ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. ఎక్కువ జనాలు, భక్తులు అనేవాళ్ళు చాలా ఎక్కువ వస్తారు ఇలాంటి టైంలో. సో ఈ టెంపుల్ మనం ఎలా చేరుకోవాలి? మనం రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు, రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు, కారులో కూడా వెళ్ళొచ్చు. సో ఎలా చేరుకోవాలి అంటే, రోడ్డు మార్గం ద్వారా అయితే ఇంకా హైదరాబాద్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు కారు లేదా బస్సులో 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది అని నా ఒపీనియన్. అలాగే రైలు ద్వారా మనం వెళ్ళినట్లయితే సమీప రైల్వే స్టేషన్ వికారాబాద్ జంక్షన్
అక్కడ దిగేసి అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇంకా అనంత పద్మనాభ స్వామి ఉన్నారు కదా. సో ఇందాక పడుకొని ఉన్నట్లు ఉంటుంది విష్ణుమూర్తి అని చెప్పాం కదా, అది. సో ఇక్కడ బయట కూడా చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది ఈ టెంపుల్. మనం చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు, చూడండి. సో ఇక్కడ నియర్ బై అట్రాక్షన్ ప్లేసెస్ ఏవి అనేవి కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఈ చూడండి, మీరు టెంపుల్ చూడడానికి చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మనం ఫోటో దిగడానికి కానీ మనం సూపర్గా ఉంటుంది లొకేషన్ అనేది. ఒక్కసారి విజిట్ చేయండి, సూపర్గా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, గోపురాలు చూసినట్లయితే ఇంకా కానీ అక్కడ వైట్ కలర్లో ఉన్న గోపురాలు, అక్కడ గోల్డ్ కలర్లో ఉన్న గోపురము వేరే లెవెల్ అండి. ఒక్కసారి విజిట్ చేయండి టెంపుల్ని, సూపర్గా ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టుపక్కల అనంతగిరి హిల్స్ కూడా ఉన్నాయి, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి. ఇకపోతే మనము ఇక్కడ సమీప నియర్ బై అట్రాక్షన్స్ ఏవేవి, సమీప ఆకర్షణలు ఏవేవి అంటే ఇంకా ఇక్కడ నేను చెప్పాను ఇందాకే అనంతగిరి హిల్స్ అని. సో అదొకటి మెయిన్గా చెప్పుకోవచ్చు. ఈ అనంతగిరి హిల్స్ ఉంది కదా, అనంతగిరి కొండలు, ఇవి చాలా అంటే చాలా ఫేమస్ అయినవి. సో దట్టమైన అడవులతో కూడిన అందమైన కొండ ప్రాంతం ఇది. దట్టమైన అడవులతో కూడిన అందమైన కొండ ప్రాంతం మీకు క్లియర్గా చూపిస్తున్నా, చూడండి మీరు. ఇంకా ఇంతకంటే బెస్ట్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తా చూడండి. అసలు వేరే లెవెల్లో ఉంది, చూపిస్తా. ఇది చూడండి మీరు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను కూర్చున్నది ఆ చెట్టు వేర్లు ఉంటాయి కదా, వేర్లు చెట్టు కొమ్మలు ఇవి వచ్చేసి ఇక్కడ నేను దాని మీద కూర్చున్నా, మీకు చూపిస్తున్నా చూడండి. ఈ ఫీలింగ్ అయితే వేరే లెవెల్ అండి, వేరే లెవెల్ అది. ఇక్కడ చూడండి మీరంతా ఎంత పచ్చగా ఉందో ఇది, అసలు సూపర్గా ఉంటుంది గ్రీనరీ అనేది. సో ఈ దట్టమైన అడవులతో కూడిన అందమైన కొండ ప్రాంతం అని కూడా చెప్పుకోవచ్చు ఈ అనంతగిరి హిల్స్కి. అలాగే ట్రెక్కింగ్ మరియు ప్రకృతి నడకలకు అనువైనదిగా కూడా చెప్పుకోవచ్చు. ఉత్కంఠభరితమైన సూర్యోదయం అలాగే సూర్యాస్త సమయం దృశ్యాలను ఇక్కడ మనకు అందిస్తుంది ఈ అనంతగిరి హిల్స్ అనేది. అలాగే ఇంకొకటి వచ్చేసి కోటేపల్లి రిజర్వాయర్, ఇది కూడా నేను వెళ్ళానండి, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి ఒక అనంతగిరి హిల్స్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ జలాశయం అనేది చాలా ఉంది. ఇక్కడ వచ్చేసి బోటింగ్కి ఇది చాలా ప్రసిద్ధమైనది. అసలు బోటింగ్ అనేది వేరే లెవెల్. ఇక్కడ నేను చూశాను, నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా మీకు. మీరు కూడా వెళ్ళి ఉంటే ఇంకా ఒకసారి కామెంట్ చేయండి, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక విజిట్ చేయాల్సిన ప్లేస్ దగ్గరలో ఏదంటే నాగసముద్రం సరస్సు, వికారా సాగర్ నాగసముద్రం సరస్సు. ఇది వచ్చేసి ఫోటోలు దిగడానికి, విశ్రాంతి కోసం ప్రశాంతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు దీన్ని. నాగసముద్రం సరస్సు ఉంది కదా, దీని చుట్టూ చాలా పచ్చని ప్రదేశం ఉంటుంది. సో అదొకటి విజిట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నది కోనేరు అండి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి మనం వచ్చాం కదా, ఇక్కడ ఈ కోనేరు ఇది. దీంట్లో చాలామంది కాయిన్స్ వేశారు. కాయిన్స్ అనేది మన దగ్గర నుంచి చూస్తే చాలా అంటే చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి, వాటర్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ కూడా వెళ్ళడం జరిగింది. ఇదల్లా అనంతగిరి స్వామి టెంపుల్. ఇది వచ్చేసి ఇక్కడ కిందికి స్టెప్స్ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు టెంపుల్ ఒక్కటి చూసుకుని వెళ్ళకుండా ఇక్కడ కిందికి స్టెప్స్ ఉన్నాయి, ఇవి కూడా చూడండి, చాలా అంటే చాలా బాగా ఉంటాయి. ఇకపోతే మనం ఇక్కడికి దగ్గరలో ఇంకొకటి బుగ్గ రామేశ్వర ఆలయం అనేది కూడా ఒకటి ఉంది. ఈ అనంతగిరి కొండల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ సహజ నీటి ప్రవాహంతో కూడిన పురాతన శివాలయం ఇక్కడ ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.